హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్ని. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఒక ఫైనాన్షియల్ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, సో స్టార్ట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అనే దాంతోపాటు మేము జనరల్గా ఎవరైనా మా ఇన్వెస్టర్స్ని ఆన్బోర్డ్ చేసే ముందు మేము ఒక ఫైనాన్షియల్ నీడ్ అనాలిసిస్ చెక్ అని ఒకటి చేయటం జరుగుతుందండి. అంటే లైక్ ఒక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లాంటిది అనమాట. సో ఈ ఫైనాన్షియల్ నీడ్ అనాలిసిస్ చెక్ అనేది ఎలా చేస్తాము, అది చేసుకోవడం వల్ల మీకు వచ్చే క్లారిటీ ఏంటి, సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో మీకోసం ఒక ప్రాక్టికల్ కేస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. హోప్ ఈ అనాలిసిస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ దీనివల్ల కూడా మీకు మీ ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నామండి. అండ్ దయచేసి దీన్ని ఒక ఎడ్యుకేటివ్ పర్పస్లో భాగంగానే చూడండి, కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ని డెసిషన్ తీసుకోవడానికి మా ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేయొద్దు. సో మీరు ఎటువంటి నీడ్ అనాలిసిస్ని చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు నీడ్ అనాలిసిస్ మీరు సొంతగా చేసుకొని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా, సో మేమైతే రికమెండ్ చేయమండి. ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మీ నీడ్ అనాలిసిస్ని చెక్ చేసుకోవటం మంచిది. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలన్నా, ఏ జర్నీ మనం చేయాలన్నా డెస్టినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే మన ఫైనాన్షియల్ జర్నీ మనం చేయాలన్నా మన డెస్టినేషన్ అంటే మన టార్గెట్, మన గోల్, మన పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో బిఫోర్ డిసైడింగ్ అవర్ పర్పస్, వాట్ వీ రికమెండ్ ఈస్, మీ ఫైనాన్షియల్ నీడ్ ఏదైనా కానివ్వండి, దానికన్నా ముందు వచ్చేది ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు బిల్డ్ చేయాలి అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. పాండమిక్ అందరికీ గుర్తు చేసింది ఏంటంటే, ఎంత స్టెబుల్ జాబ్ అయినా సరే, ఎంత మంచి పేలో మీరు ఉన్నా సరే, ఏ మూమెంట్లో అయినా మీ జాబ్ పోవచ్చు, ఏ మూమెంట్లో అయినా మీ ఇన్కమ్ తగ్గచ్చు. సో కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ ఫస్ట్ నీడ్, ఫస్ట్ గోల్ షుడ్ బి యువర్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఒకవేళ మీ జాబ్ స్టెబుల్ జాబ్ అయితే కనుక అట్లీస్ట్ 3 to 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్. అదే అన్స్టెబుల్ జాబ్ అయితే 1 year ఆఫ్ ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టినా కూడా తప్పు కాదండి. సో నేను మీ ఫ్యూచర్ సేవింగ్స్ అంతా పక్కన పెట్టేసి ముందు దీన్ని స్టార్ట్ చేయమని చెప్పట్లేదు, బట్ ప్యారలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యూ బిల్డ్ దిస్ ఎమర్జెన్సీ ఫండ్. సో here these are some of other purpose of investments. కుడ్ బి మీ పిల్లల భవిష్యత్ గురించి మీరు సేవ్ చేయాలనుకోవచ్చు, మీ రిటైర్మెంట్ గురించి అనుకోవచ్చు, మీ డ్రీమ్ హోమ్ కోసం అనుకోవచ్చు, లేకపోతే వెకేషన్ అవ్వచ్చు. అంటే పర్పస్ ఏదైనా కానివ్వండి, పర్పస్ డిఫైన్ చేయటం అయితే ఇంపార్టెంట్ మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయటం కోసం. సో ఒకవేళ మేమైతే ఈ ఫైనాన్షియల్ నీడ్స్కి ఎలా ప్లాన్ చేస్తాం, ఎలా డిజైన్ చేస్తాం, ఎలా గైడ్ చేస్తాం అనేది మీకు నెక్స్ట్ 2 slides ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో బేసికల్గా ఇది ఒక ఫైనాన్షియల్ నీడ్ సూటబిలిటీ చెక్ అని పిలుస్తాం మేము. దీంట్లో ఏంటి అంటే, ఆల్రెడీ ఇది మ్యారీడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ మ్యారీడ్ కస్టమర్స్. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక మ్యారీడ్ పర్సన్ మిస్టర్ శ్రీనివాస్ అట్ ఏజ్ 33, తనకి 2 పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆయన ప్లాన్ చేయాలనుకుంటున్నారు, అండ్ తన యొక్క రిటైర్మెంట్ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు. సో అలాంటి అవసరాలు ఉన్న ఒక శ్రీనివాస్కి ఎలా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అనేది ఒక చిన్న శాంపుల్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది ఇక్కడ. పాప ఏజ్ 6 years అని చెప్పారు ఆయన, బాబు ఏజ్ 5 years అని చెప్పారు. ఇద్దరికి హైయర్ ఎడ్యుకేషన్కి చెరో 10 లక్షల రూపాయలు ఇవాల్టి వాల్యూలో కావాలని చెప్పారు. అండ్ మ్యారేజ్ అయితే ఇద్దరికి మ్యారేజ్ కూడా అట్లీస్ట్ 5 lakh rupees కావాలన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఏజ్లో మ్యారేజ్ ఏజ్ అని చెప్పారు. అండ్ ఇంపార్టెంట్లీ రిటైర్మెంట్, ఆయనకి నెల 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అండ్ 60 ఏళ్ల దాకా ఆయన పని చేయగలుగుతారని నమ్మకం ఉందని చెప్పారు. సో విత్ దీస్ అజంప్షన్స్ దీన్ని ఫ్యూచర్ వాల్యూలో ఎంత అవుతుంది, ఎట్లా ప్లాన్ చేయాలి అనేది చూసినట్టయితే, సో పాప ఎడ్యుకేషన్ ఏదైతే 10 లక్షల రూపాయలు అనుకున్నామో, ఇవాళ 12 ఏళ్లలో అదే ఎడ్యుకేషన్ విల్ కాస్ట్ దెమ్ 22.5 lakh rupees అండి. అదే బాబు ఎడ్యుకేషన్ చూస్తే 1 సంవత్సరమే తేడా, బట్ దాయాల్సిన దాంట్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. లెట్ మీ హైలైట్ ఇట్. సో పాపకైతే 22.5 లక్షలు దాయాలి, బాబుకైతే 24 లక్షల రూపాయలు దాయాలి. సో వాళ్ళకున్న టైం ఎంత అంటే, పాపకి 12 ఏళ్ళు, బాబుకి 13 ఏళ్ళు. బట్
వాళ్ళు దాయాల్సింది చూడండి. మీకు కొంచెం సర్ప్రైజ్ అనిపించవచ్చు. సో పాపకేమో తక్కువ కావాలి బట్ ఎక్కువ దాయమంటున్నారు, బాబుకేమో ఎక్కువ కావాలి కానీ తక్కువ దాయమంటున్నారు. సో ఇందాక మీకు చెప్పిన స్లైడ్ ఏదైతే మీరు గుర్తు తెచ్చుకుంటే, స్టార్ట్ ఎర్లీ. లేట్ చేయటం వల్ల మీకు బర్డెన్ ఎలా అయితే పడుతుందో, త్వరగా స్టార్ట్ చేయటం వల్ల మీ బర్డెన్ కూడా తగ్గుతుందండి ఇక్కడ. అదే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రెస్పాన్సిబిలిటీస్ మీట్ అవ్వాలంటే, పాప ఎడ్యుకేషన్ గురించి అయితే 7,17,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 12 ఏళ్లలో అది 22.5 లక్షలు అవ్వడానికి అవకాశం ఉందండి. అదే బాబు ఎడ్యుకేషన్ చూస్తే సుమారుగా 7 లక్షలు మీరు దాయటం వల్ల 13 ఏళ్లలో 24 లక్షల రూపాయలు ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మ్యారేజ్ పర్పస్ కూడా, అండ్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ అండి. సో రిటైర్మెంట్ అనగానే చాలా మందికి ఈ ఏజ్కి రిటైర్మెంట్ గురించి మాట్లాడడం అవసరమా అండి, ఇంకా చాలా టైం ఉంది కదా అన్న భావన ఉంటుందండి. బట్ గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ అనేది అతి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అవసరానికి అప్పు దొరుకుతుందండి. పిల్లల ఎడ్యుకేషన్కి అప్పు దొరుకుతుంది, వాళ్ళ పెళ్లిళ్ళకి అప్పు దొరుకుతుంది, మీరు ఇల్లు కొనాలన్న అప్పు దొరుకుతుంది, కారు కొనాలన్న అప్పు దొరుకుతుంది, టీవీ కొనాలన్న అప్పు దొరుకుతుంది. బట్ రిటైర్మెంట్ అప్పు దొరకదండి. యువర్ పే స్లిప్ విల్ బి ఎక్స్పైర్డ్ వన్స్ యూ లీవ్ యువర్ జాబ్ అట్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ అనేది మీ పిల్లల గురించి సేవ్ చేయడం కన్నా ముందు ఆలోచించాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఈ శ్రీనివాస్ గారు చూస్తే నెలకి ఏదైతే 25,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నారో, ఆయన 60కి రావడానికి ఇంకా 27 ఏళ్ళు టైం ఉందండి. ఈ 27 ఏళ్లలో నెలకి 1,55,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి 27 ఏళ్ల తర్వాత. అంటే ఆయన గనక రిటైర్ అవ్వాలనుకుంటే 60కి వచ్చేసరికి ఆయన దగ్గర ఉండాల్సిన కార్పస్ ఎంత అంటే, రిటైర్మెంట్ ఫండ్ ఎంత ఉండాలి అంటే 2,68,00,000 ఉండాలండి. ఇదే 2,68,00,000 మీరు 27 ఏళ్లలో దాయాలనుకుంటే నెలకి 17,500 రూపాయలు దాయాలి. దీన్ని మీకు నచ్చే భాషలో చెప్పాలి అంటే, నెలకి 17,500 రూపాయలు 27 ఏళ్ళు మీరు దాస్తే అక్కడి నుంచి నెలకు 1,50,000 రూపాయలు మీకు 75 ఏళ్ళు వచ్చే వరకు మీకు వస్తాయి అని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓన్లీ అర్థం కావడం గురించి ఎడ్యుకేషన్ పర్పస్కి చూపిస్తున్న స్లైడ్ అండి. దీని నుంచి ఎటువంటి మీరు డెసిషన్స్ తీసుకోవాలన్నా మీ అడ్వైజర్ అన్న కన్సల్ట్ అవ్వండి, లేకపోతే మమ్మల్ని అయినా మీరు రీచ్ అవ్వచ్చు. జస్ట్ సార్. సో ఇక్కడ వరకు సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఫ్యూచర్ అవసరాల గురించి, ఎలా చేయొచ్చు, ఎందుకు చేయొచ్చు, ఎలా చేస్తే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందని చూసాం కదా. ఎప్పుడైనా సరే మనం ఒక జర్నీ చేసేటప్పుడు, సే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా, సే మన ప్రైవేట్ వెహికల్ వాడుతుంటే కనుక కార్లో స్టెఫ్నీ పెట్టుకుంటాం. సో ఎందుకు? బ్యాకప్ కోసం. ఏదైనా అయిపోద్దని కాదు, ఏదైనా అయినా కూడా మీ జర్నీ డిస్టర్బ్ అవ్వకూడదని. అలాగే మీ ఫైనాన్షియల్ జర్నీ గురించి మీరు ఆలోచించేటప్పుడు డెఫినెట్లీ ప్లాన్ బి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలండి. దాన్నే మేము బ్యాకప్ ప్లాన్ అని పిలుస్తాం. సో బ్యాకప్ ప్లాన్ ఏంటి అనేది, ఈ బ్యాకప్ ప్లాన్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎమర్జెన్సీ ఫండ్, ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. బట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బ్యాకప్ ప్లాన్ ఆర్ ప్రొటెక్షన్. సో మీ 100% ఎర్నింగ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మీరు 4 to 5% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ ని మీరు డిఫరెంట్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ లో కనుక వాడితే, సేవ్ చేస్తే, అంటే ఇట్ కెన్ బి చాలా 1 year నుంచి బాగా వింటున్న వర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ డిజబిలిటీ ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద 3 important ఇన్సూరెన్స్ టూల్స్ విచ్ వన్ హ్యావ్ టు హ్యావ్ వెన్ దే ఆర్ స్టార్టింగ్ ఏ ఫైనాన్షియల్ జర్నీ. ఇది అందరికీ అవసరం అని నేను చెప్పనండి, బట్ మాక్సిమం మందికి ఈ అవసరం ఉంటుంది. సో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలా లేదా, ఎంత కావాల్సి ఉండొచ్చు, ఏది తీసుకుంటే మంచిది అనేది ఇట్స్ అప్ టు యూ, or you can consult your advisor, or you can reach us for better guidance. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.